బాబోయ్ ఆపండి, లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతోంది. నువ్వు నవ్వావా? టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఇందాకే మిత్రమండలి సినిమా చూసొచ్చాను. సినిమా ఎలా ఉందంటే పర్లేదు, నాట్ బ్యాడ్ అని చెప్తా. ఆల్రెడీ నాకు ట్రైలర్ వల్ల చాలా లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఈ రివ్యూస్ అన్ని చూసిన తర్వాత ఇంకా సినిమా మీద నాకు అసలుకే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. సో బ్లాంక్ గా వెళ్ళి కూర్చొని ఈ సినిమాని చూశాను. ఈ మూవీ టీం వాళ్ళు జాతిరత్నాలు లాంటి ఒక కామెడీ సినిమా తీద్దాం అనుకున్నారేమో కానీ ఇది మాత్రం కంప్లీట్ గా బ్యాక్ ఫైర్ అయింది. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు కంప్లీట్ గా జాతిరత్నాల రెఫరెన్స్ కనిపిస్తుంది. కామెడీ రైటింగ్ లో గానీ, క్యారెక్టర్స్ డిజైన్ లో గానీ అండ్ మూవీ ప్లాట్ కూడా చాలా సిమిలర్ గా ఉంటది. జాతిరత్నాల సినిమాలో కామెడీ చాలా ఫ్రెష్ గా న్యాచురల్ గా వెళ్ళిపోతుంది. బట్ ఇందులో మాత్రం కామెడీ చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. అలా అని సినిమాలో నాకు అసలు నవ్వు రాలేదని చెప్పను. కొన్ని పార్ట్స్ లో నవ్వుకున్నాను. లైక్ ఇప్పుడు ఒక సీన్ లో 10 జోకులు ఉన్నాయనుకోండి, అందులో ఒక 2 జోకులకు నవ్వుంటాను. ఈ సినిమాలో పాజిటివ్స్ గురించి మాట్లాడితే నాకు ఫస్ట్ గా నచ్చింది ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమాలో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. లైక్ ప్రియదర్శి, విష్ణు, రాగ్మయూర్, సత్య, వెన్నెల కిషోర్, ఇలా బోల్డ్ మంది ఉన్నారు. అండ్ వీళ్ళందరూ చాలా వరకు వాళ్ళకున్న దాంట్లో బాగానే చేశారు. ఎస్పెషలీ నాకు సత్య అండ్ వెన్నెల కిషోర్ సీన్స్ చాలా బాగా నచ్చాయి. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సీన్స్ కి అయితే చాలా వరకు నవ్వుకున్నాం. అండ్ చాయ్ బిస్కెట్ కార్తిక్ ది ఒక చిన్న కామియో ఉంటది లాస్ట్ లో, అది కూడా నాకు చాలా వరకు బాగానే అనిపించింది. అండ్ సినిమాలో మెయిన్ ట్రయో అయిన మన ప్రియదర్శి, రాగ్మయూర్, విష్ణు వీళ్ళ ముగ్గురులో వచ్చే సీన్స్ కొన్ని బాగానే అనిపించాయి. వీటి వల్ల సినిమా నన్ను ఒక 50 to 60% వరకు ఎంగేజ్ చేయగలిగింది. బట్ ద రిమైనింగ్ 50% వాజ్ లెట్ డౌన్ బై ద డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్. ఈ సినిమాలో నాకు అనిపించిన నెగిటివ్స్ చెప్తాను. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రైటింగ్ అండ్ డైరెక్షన్. ఈ సినిమాకి రైటర్ అండ్ డైరెక్టర్ తీసుకున్న క్రియేటివ్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం బెటర్ గా ఉండుంటే ఈ సినిమా కూడా జాతిరత్నాల్లాగా మరో మంచి కామెడీ సినిమా అయ్యేది. కానీ వీళ్ళు రాసుకున్న సీన్స్ మాత్రం అటు నవ్వించలేదు, ఇటు ఎంగేజ్ కూడా చేయలేదు. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు, ఒక 90% వరకు నేను స్మైల్ ఫేస్ తోటే చూశాను సినిమాని. బట్ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కథ అసలు ఎటు కదలదు అండ్ ఆ సీన్స్ కూడా మనకు నవ్వు తెప్పించవు. సో ఆబ్వియస్లీ మనకు బోర్ ఫీల్ వస్తుంది. సినిమా ఎప్పుడైపోద్దురా అనే అనిపిస్తుంది. ఈ సినిమాలో నాకు అస్సలు నచ్చనివి సాంగ్స్ అండ్ వాటి లిరిక్స్. అసలు ఆ సాంగ్స్ ని ఏమనుకుని రాశారో, ఎలా కంపోజ్ చేశారో తెలియదు కానీ నాకు అస్సలు ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా నచ్చలేదు. వీళ్ళు లిరిక్స్ తోటే కామెడీని జనరేట్ చేద్దాం అనుకున్నారేమో కానీ లిటిల్ హార్ట్ సినిమాకి వర్కౌట్ అయినంతగా ఈ సినిమాకి అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మూవీ నాలెడ్జ్ ఉన్న ఎవరైనా సరే ఈ సినిమాలో అబ్జర్వ్ చేసే ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎడిటింగ్ అనేది చాలా అప్డప్ట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రెజెంట్ సీన్స్ చూపిస్తూ ఉంటారు. సో వాటి రెండింటి మధ్య ట్రాన్సిషన్ సీన్స్ ఉంటాయి కదా, అవి ఎలా పడితే అలా జంప్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్ గా సినిమా రన్ టైమ్ ని చాలా వరకు తగ్గించాల్సింది. లైక్ 2 hours లేదా 1 hour 50 minutes పెట్టుండాల్సింది. అలా అయితే ఈ సినిమా చాలా క్రిస్ప్ గా లాగ్ ఫీల్ అవ్వకుండా ఉండేది. ఈ సినిమాలో నెగిటివ్స్ అని చెప్పను కానీ నన్ను డిసప్పాయింట్ చేసిన విషయాలు చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మన జాతిరత్నాల్లో నవీన్, ప్రియదర్శి అండ్ రాహుల్ రామకృష్ణ వీళ్ళు ముగ్గురు మెయిన్ గా కామెడీ చేసే క్యారెక్టర్స్. సో మోస్ట్ ఆఫ్ ద కామెడీ సీన్స్ అన్ని వాళ్ళ ముగ్గురు నుంచే జనరేట్ అవుతాయి. కానీ ఈ సినిమాలో మాత్రం మన దర్శి అండ్ రాగ్మయూర్, విష్ణు వీళ్ళ ముగ్గురు నుంచి చాలా వరకు అసలు కామెడీ సీన్సే తక్కువ ఉంటాయి. మెయిన్ గా దర్శి క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా వీక్ గా రాశారు. అండ్ అతని కన్నా రాగ్మయూర్ ఇంకా విష్ణు వీళ్ళిద్దరు ట్రాక్స్ లో చాలా వరకు నవ్వుకుంటాం. దీనివల్ల మనకు ప్రియదర్శి మెయిన్ లీడ్ అనే ఫీల్ ఎక్కడ రాదు. అండ్ నిహారిక కామెడీ టైమింగ్ ఏంటో మనం ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసాం. బట్ ఈ సినిమాలో తనని అంత నీట్ గా వాడుకోలేదు అనిపించింది. ఫైనల్ గా నాకు ఈ సినిమా అందరూ అంటున్నంత వరస్ట్ గా ఏం అనిపించలేదు. ఇట్ వాస్ ఓకే, బట్ డెఫినెట్లీ చాలా బాగా తీసుండొచ్చు. దిస్ ఈజ్ అవర్ రివ్యూ, సారీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ద ఫిలిం మిత్రమండలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ అప్పలరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.